ఉత్తర కోస్తాలోని బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో ఏపీలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ తెలంగాణలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు వెదర్ రిపోర్ట్. ఇవాళ ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో ఎలా ఉండబోతుంది వాతావరణ పరిస్థితి, వాతావరణ శాఖ ఏం చెప్పింది ఒకసారి చూద్దాం అనుకున్న వీడియో వాళ్ళు. అటు ముందుగా ఏపీకి సంబంధించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. ఇవాళ 15 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ శాఖ. ముఖ్యంగా కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని సూచించారు. ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం ఏ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిందో, ఏ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఇచ్చిందో మనకు క్లియర్ కనిపిస్తుంది. రైట్, ఇక తెలంగాణ చూద్దాం. తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడతాయి. అండ్ ఉరుములు మెరుపులతో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టున్నారు. ఈ మేరకు వికారాబాద్ అండ్ కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఈ 2 జిల్లాలు మాత్రమే. ఇక మిగతా అన్ని జిల్లాలు, తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సో దాదాపు ఇవాళ ఇక తెలంగాణ మొత్తం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాల దాకా పడే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి వెదర్ రిపోర్ట్.